హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుందిలండి. వంటతో స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా అంతేనా అనుకోవద్దులేండి. ఎప్పుడు మీరు వంటతోనే కదా స్టార్ట్ చేసేదనుకోవచ్చండి. ఈ మధ్య కొంచెం బయటదంతా కూడా ఏమీ చూపించట్లేదులండి. పిల్లలకి హాఫ్ డే స్కూల్ కదండి. వాళ్ళు వచ్చేలోపు వంట చేసేయాలి, ఇంట్లో పనులు కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే కొంచెం ఇలా ర్యాండమ్గానే షూట్ చేశానులేండి. చూడండి, చాలా బాగుంటుంది. మెంతికూర పప్పు చేశానులేండి. మెంతికూర 4 కట్టలు తీసుకొస్తే అసలుకి ఒక కట్ట మందమే అయ్యిందిలేండి. చూపిస్తాను. ఇంకా పప్పు కొంచెం అది తెల్లగా ఉందిలేండి. కొంచెం అది చెరుగుదాంలే అని చెప్పేసి ఇంక అట్లా చాట్లు అయితే పోసుకున్నాను. ఇంకా పప్పు మెంతికూర అయితే చేస్తున్నానులేండి. ఎప్పుడో చెప్పాను కదా, కుక్కర్ వాడేటప్పుడు చూపిస్తానులే అని చెప్పేసి ఇది సెకండ్ టైంలండి కుక్కర్లో పప్పు చేయడం అయితే. చేశానులేండి, ఒకసారి పప్పు చారు చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా మెంతికూర టమాటా వేసేసి అయితే పప్పు చేస్తున్నానులేండి. మెంతికూరే కాకోకుండా ఓన్లీ మెంతికూర పప్పు కాకోకుండా కొన్ని పచ్చిమిర్చి కూడా ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. 3-4 టమాటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇవి వేసి చేయండి, చాలా బాగుంటుందిలండి పప్పు. మామూలుగా మెంతికూర ఒకటి వేసేసి ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి వేసేదానికంటే కూడా కొన్ని కొన్ని ఎక్కువ వేసుకున్నాం అనుకో క్వాంటిటీ, అసలుకి సూపర్గా ఉంటుందిలేండి. మాకు మెంతికూర పప్పు అయినా మామూలుగా ఓన్లీ మెంతికూర టమాటా వేసి చేసినా కానీ మా పిల్లలు బాగానే తింటారండి. ఆకుకూరల విషయంలో చెప్పాలి అంటే బాగానే తింటారు, నేను కూడా వండుతానులేండి. కొందరు తినరు కదండి పిల్లలు, మా పిల్లలు అలా కాదులేండి. ఒక కొంచెం వంకాయ విషయంలోనే కానీ తినంది కతిమయన్ని కూడా తినేస్తారులేండి. పాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. నైటు కొంచెం ఎండాకాలం కదా ఉండట్లేదు, అలా అని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మర్చిపోయానులేండి. అసలుకి ఎప్పుడైనా సరే లేవంగానే పాలు బయట పెట్టేసి ఉదయాన్నే తోడు పెట్టేసాను అనుకోండి, మధ్యాహ్నం పిల్లలు వచ్చేసరికి పెరుగు అయిపోయిద్ది కదా, ఫ్రెష్గా ఉంటుందిలేండి. నైటే తోడు పెడితే ఏమవుతుందంటే ఎండకి కొంచెం వెంపటే కూడా పుల్లగా అయిపోతుంది. అలా అని చెప్పేసి ఇంకా ఉదయమే తోడు పెడతా మర్చిపోయానులేండి. ఇంకా గడ్డ కట్టింది, అలా వాటర్లో అయితే పెట్టాను. ఇంకా ఎప్పటికి కరిగిద్దో ఏమో చూడాలండి. నేను పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఇంకా పప్పులోనే కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఎందుకో కానండి ఎంత మంచిగా వీడియోస్ చేస్తున్నా అంటే నాకు తోచిన విధంగా, నాకు తెలిసిన విధంగా నేను చేసేది మంచిగానే చేస్తున్నానండి వీడియోస్. అసలుకి ఇంత మంచిగా పెడుతున్నా కానండి వ్యూస్ ఒక 20-30 ఇంతకన్నా అసలుకి ఎక్కువ రావట్లేదండి వ్యూస్ అయితే. 300-200కి ఉన్న వ్యూస్ రాయి సడన్గా డౌన్ అయిపోయినాయిలండి. 20 వ్యూస్ 23 ఇట్లా వస్తున్నాయిలండి. అసలుకి వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదులండి. కానీ ఎక్కడో ఒక నమ్మకం అండి, ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా అలా వస్తాయేమోలే పెడదాము అన్న కాన్ఫిడెన్స్తో అయితే పెడుతున్నానులేండి. ఒక్కొక్కసారి ఎందుకో పెట్టకుండా ఉంటే బాగుండుద్ది కదా, అసలు ఆపేస్తే బాగుండే యూట్యూబ్, ఎందుకు లేదా కష్టపడి పెడుతున్నా కానీ యూసే రావట్లేదు అనిపిస్తుందండి. ట్రై చేస్తానండి మ్యాక్సిమం వస్తాయేమో, యూస్ ఎక్కువ వస్తాయేమోలే అన్న నమ్మకంతో అయితే పెడుతున్నానులేండి. నాకు ఎప్పుడు ఉండే బాధేలండి యూట్యూబ్లో అయితే. ఎందుకో ఇట్లా ఇక్కడ టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుని మెంతికూర కూడా నేను ఫస్టే కట్ చేశానని చూడండి. మీకు అక్కడ చూస్తున్నట్లయితే అర్థమవుతుందండి. ఒక పిడికిడి అంతే ఉందండి మెంతికూర. అంతా కూడా పైకి చూస్తే బాగుందండి, లోపలంతా కూడా కుళ్ళిపోయిందిలండి. ముందు రోజు నైటే తీసుకొచ్చాను. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులు ఉన్నాయి అంటారు కదా, అసలు ఆకుకూర అయితే ఫ్రెష్గానే ఉంది కదా, ఏముంది చూడ అని చెప్పేసి టక్కుని తీసేసుకున్నాను. ఒక కట్ట మందమే అయ్యిందిలండి. ఇంకా ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అట్లా మోసపోవాల్సిందే కదా, అట్లా అయిపోయిందిలేండి. ఇంకా కుక్కరు పాత కుక్కర్ పెట్టేసే అలవాటు అయిపోయి ఎందుకో కానండి విజిల్తో పెడుతుంటే అసలు ఒక్కొక్కసారి విజిల్ పెట్టేస్తున్నానండి సడన్గా, అసలు పట్టట్లేదు, మళ్ళీ తీయడానికి కూడా రావట్లేదండి. మొహం మీద ఏడపడిద్దా
ఒకసారి పెడతామా భయం వేస్తుందండి. వామ్మో! కుక్కర్ ఏమైనా పేలిపోయిద్దా ఏంది అన్న భయం వేసి ఒకటికి 2, 3 సార్లు అలా చెక్ చేస్తూ పెడుతున్నానులెండి. కొత్తది కదా! కొంచెం మూత పట్టాలి అంటే కొంచెం టైట్‌గా పడుతుంది. అందువల్ల ఇంక మరి కొంచెం జాగ్రత్తగానే పెట్టానులెండి. ఎట్లైనా భయం కదా! కుక్కర్ పేలితే చాలా వీడియోస్‌లో చూస్తున్నాను. కుక్కర్ పేలుతున్నాయి అని చెప్పేసి. అంటే ఇది కొత్తదేలే కానండి నాకు కొంచెం భయం. మళ్ళీ ఒక పక్క నేను గోంగూర తీసుకుని చెప్పాలంటే 3 రోజులు అయిపోయిందిలెండి. వెంటనే గిల్లేసి కడిగి పెట్టేసాను. కొంచెం ఊరెళ్ళే పనుండి ఇంకా అలా వెళ్ళేసి వచ్చేసాను. అంటే ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేసానులెండి. ఉదయం చేద్దామనుకున్నాను. ముందు రోజే కడిగి పెట్టేసాను. వెళ్ళొచ్చిన తర్వాత నైట్ అయితే ఇంకా చేద్దామనుకున్నానులెండి. నైట్ కూడా ఏం చేయలేదు. మార్నింగే చేస్తున్నాను. గోంగూర కొంచెం ఫ్రైలాగా చేస్తున్నానులెండి. ఇలా కడిగి ఆరబెట్టామనుకోండి గోంగూర ఫ్రైలాగా అయ్యిద్దిలెండి. కడిగి ఎంబటే వండేస్తే గుజ్జు గుజ్జుగా గోంగూర అంటే కొంచెం గ్రేవీలాగా అయిపోయిద్దిలెండి. గోంగూర పచ్చడి అలా అయితే అలా అయిద్ది. అట్లా కాకుండా ఒక 2 రోజుల వరకు ఒక 2 రోజులు ఇలా గోంగూరని కడిగేసేసి మంచిగా ఆరబెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గిచ్చేసేసి చేసామనుకోండి ఫ్రైలాగా ఉంటుంది. ఒక 10 డేస్ అయినా ఉంటుందిలెండి. ఉప్పు, కారం కరెక్ట్‌గా వేస్తే ఉంటుంది. ఎలా చేస్తానో చూపిస్తానులెండి చూడండి. గోంగూర బాగుంటుందిలెండి. పచ్చడి అయినా చేయొచ్చు. లేదంటే గోంగూర, టమాటా వేసి ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఎక్కువ వేసేసుకొని కర్రీలాగా చేసుకున్న ఉడకబెట్టేసి తాలింపు చేసినా బాగుంటుందిలెండి. ఫస్ట్ గోంగూరను కొంచెం ఎండ్రాయిలు ఉన్నాయిలండి అవి వేసి గోంగూర ఉడకబెట్టేసి వండుదామని చెప్పేసి ఇంతసేపు ఆలోచించాను. ఎందుకులే గోంగూర ఫ్రైలా చేస్తే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అందరం తినొచ్చు కదా. రొయ్యలు వేసాను అనుకోండి పిల్లలు తినరండి ఎండ్రాయిలు. బాగుంటుంది ఎండ్రాయిలు వేసి చేస్తే కూడా. అలా అని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు ఇంకా చేస్తున్నానులేండి. నూనె ప్యాకెట్ కట్ చేసాను. క్యాన్లో పోయికోకుండా అలా గిన్నెలో అయితే పెడుతున్నాను. క్యాన్ కొంచెం జిడ్డు జిడ్డుగా ఉందిలేండి. వేడి నీళ్ళల్లో పెట్టి కడగాలి. అది అసలు పోయేటట్లేదు. ఈ మధ్య చాలా రోజులు అయిపోయిందిలేండి నూనె క్యాన్ కూడా కడగక. అలా అని చెప్పేసి గిన్నెలోనే పెట్టి ఉంచేసాను. రైస్ కుక్కర్లో వేసేసానులేండి అయిపోయింది రైస్. ఎందుకంటే కరెంట్ ఉండట్లేదండి. అలా అని చెప్పేసి ఫస్టే రైస్ పెట్టేసేస్తున్నాను. గ్యాస్ మీద వండితే గ్యాస్ ఎప్పుడు అయిపోయిందో తెలియదు. అసలుకి గ్యాస్ దొరకడం కష్టం. గ్యాస్ కూడా రేటు పెరిగిపోయింది కదా. ఇంకా అలా అని చెప్పేసి వీలుని బట్టి ఎక్కువ శాతం అయితే రైస్ కుక్కర్లోనే వండేస్తున్నానులేండి. తాలింపులో ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు దినుసులు ఇవన్నీ కూడా వేసేసుకుని కొంచెం పసుపు కూడా వేసేసుకుని బాగా ఉల్లిపాయలు మగ్గించుకున్న తర్వాతనే గోంగూర అయితే వేసుకోవాలి. నేను తలకి టవలు అలానే కట్టుకుని ఉన్నా కదండి తలస్నానం చేసి టవల్ తీసి కొంచెం అలా ముడిలాగా పెట్టుకుందాం అనుకున్నానండి. వాటర్ కారి అసలుకి ఇంకా చికాకుగా ఉందండి. అలానే ఉంటేనే బాగుంది అనిపించినట్టుంది. ఇంకా అలానే పెట్టేసుకున్నాను. ఒక పక్క మెడలు అయితే అసలు తలకాయ నొప్పి కూడా లేసిందిలేండి. అంతసేపు వంట చేసేదాకా కూడా తలకి నేను ఆ టవల్ తీయలేదులేండి. తీసి ఇంకా ముడి పెడితే వాటర్ అనేది వీపు మీద పడి ఇంకా అసలుకి తడి అట్లానే ఉండిపోయిద్దిలే. టవల్ కట్టి ఉంచేసానుకో తడి పీల్చేస్తుంది కదా నా ఉద్దేశంతో ఇంకా అలానే ఉంచేసుకున్నాను. తర్వాత చూడాలండి మెడల నొప్పి లేసినాయి, తలనొప్పి ఏదో అనుకుంటే ఏదో జరిగినట్లు అయిందిలేండి. గోంగూర 2 రోజులు అయింది కదండి కడిగి కొంచెం నేను విడిగా ఆరబెట్టాల్సింది. అలా జల్లిగింట్లోనే ఉంచేసేసరికి అక్కడక్కడ కొంచెం ఆకులు వడబడిపోయి కొంచెం అట్లా ఉన్నాయిలేండి. అలా అని చెప్పేసి కొంచెం విమర్శగా చూసుకుంటూ వేస్తున్నానులేండి.
అందువల్ల అక్కడ కొంచెం ఇంకా మళ్ళీ కనిపించట్లేదు దీంట్లో అని చెప్పేసి చాట్లా వేసేసుకొని ఇంకా నీట్గా వేస్తున్నానులేండి. నీట్గా ఉన్న వరకే. గోంగూర మొత్తం కూడా వేసేసానులేండి. వేసేసినాక ఉప్పు వేసేసి మూత పెట్టేసుకుంటే గోంగూర సాఫ్ట్గా ఉంటుంది కదండి, తొందరగా కూడా ఉడికిపోయిద్ది. ఇట్లా ఎక్కువ వేసినప్పుడు కలపాలంటే వీలు ఉండదు కదా, అలా అని చెప్పేసి కలుపుకోకుండా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత ఉడికిపోయిన తర్వాత కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. అలా అని చెప్పేసి నేను కలుపుకోకుండా అలా ఉప్పు వేసేసి మూత అయితే పెట్టేసానులేండి. గోంగూర పచ్చడి కూడా బాగుంటుంది కదా, అసలుకి గోంగూర పచ్చిమిర్చి వేసి చేసిన, గోంగూర ఎండుమిర్చి వేసి చేసినా కానీ సూపర్గా ఉంటుందిలే. ఇంకా నేనైతే పచ్చడి చాలా తక్కువలే కానండి, ఇలా కూరే ఎక్కువ శాతం చేస్తాను. పప్పు పెట్టేసానా వెంటనే చింతపండు నానబెడదాం అనుకున్నా, మర్చిపోయానులేండి. ఒక పనిలో పడిపోయి అసలు చింతపండు నానబెట్టడం మర్చిపోయాను. మళ్ళీ అప్పటికప్పుడు గుర్తొచ్చింది, ఏదో మర్చిపోయానే అనుకుంటాను ఉండాలండి. అంటే చింతపండు ఒక్కొక్కసారి పప్పులో వేసేస్తాను కదా, ఇంకా అలా వేసేసేనేమో అన్నట్లు అనిపించింది. మళ్ళీ ఇంకా పప్పులోకి చింతపండు అసలుకి వేయలేదు కదా, అలా అని చెప్పేసి మళ్ళీ కొంచెం అలా నానబెట్టేసుకున్న. పప్పు కూడా ఉడికిందిలేండి. పాలు కాగబెట్టి వేసుకుంటున్నాను, తోడు పెట్టాలి. చెప్పాను కదా పాలు గడ్డకట్టిపోయినాయి, ఎప్పటికీ కూల పోయిద్దా అని చెప్పేసి ఇంకా పాలైతే కూలిపోయినాయిలండి. కూలంతా పోయిన తర్వాత ఇంకా కాగబెట్టేసుకున్నా, తోడు పెట్టేయాలండి. గోంగూర చూడండి, అలా మూత పెట్టేసాను ఉప్పు వేసేసి, ఇంకా ఎంబటే కూడా అంతా కూడా దగ్గరకు అయిపోయింది. ఇంకా ఇట్లయితేనే కలపడానికి ఈలుగుంది కదా, ఇంకా అలా అని చెప్పేసి ఇప్పుడైతే కలపెట్టేసుకుంటున్నానండి. మొత్తం కూడా ఒకసారి అలా కలిపేసేసి ఇంకా మూత పెట్టి ఉడికించేసుకున్నాక తర్వాత కారం ఒక్కటి వేసేసుకుంటా. వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకుంటానులేండి, వెల్లుల్లి కారం అన్నట్లుగా ఇంకా కారం అయితే వేసాను. పప్పు మాత్రం బాగా మెత్తగా ఉడికిందిలేండి. కల్లుప్పు వేసేసి మెత్తగా మెదిపేసుకుంటే, ఉప్పు కారం రెండు కలిపి వేసేసి పప్పు మెత్తగా మెదిపామనుకోండి, మెత్తగా కాదండి. ఫస్ట్ ఉప్పు వేసేసి మెత్తగా మెదుపుకున్న తర్వాతనే కారం వేసేసుకొని చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసుకున్న ఏం కాదు, ఇలా చింతపండు నానబెట్టేసి ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చండి. నేనైతే రెండు విధాలుగా చేస్తాను. ఇలా చింతపండు రసం వేసేసుకుని కొంచెం పలచగానే చేస్తున్నానులేండి. గోంగూర కూడా బాగా మగ్గింది. మగ్గిన తర్వాత కారం వేసుకుంటున్నాం. పుల్లగా ఉందండి, పుల్ల గోంగూర. ఇంకా అలా అని చెప్పేసి కొంచెం కారం ఎక్కువగానే వేసేసుకున్నాను. నేను ఓన్లీ మగ్గడానికి అని చెప్పేసి ఉప్పు వేసాను కదా, ఇంకా మళ్ళీ ఉప్పు సరిపోదు కదా అని చెప్పేసి కారం వేసేసుకున్నాక వేసాను ఉప్పు కూడా. ఒక వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదండి, అంతవరకు అయితే వేసేస్తున్నానులేండి. వెల్లుల్లి ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా కానీ చాలా బాగుంటుందిలేండి వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే, ఇట్లా ఆకుకూరలు అయితే. అలా అని చెప్పేసి నేను వెల్లుల్లి ఎక్కువగానే వేస్తాను. ఆ టవల్ కట్టాను అన్నాను కదా, అందుకే మెడలు అసలుకి ఇట్లా కూడా తిరగనివ్వట్లా. తీద్దాం అనుకుంటానేమన్నాను, ఇంకా కంఫర్ట్గానే ఉందిలే అని చెప్పేసి అలానే ఉంచేసానులేండి. లాస్ట్కి ఎప్పటికో తీసేసాను తలనొప్పి తట్టుకోలేక. సిమ్లోనే చేస్తున్నానా, కొంచెం అడుగంటిందిలేండి.
ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. మళ్ళీ వెల్లుల్లి దంచుతున్నాను ఏంది అనుకుంటున్నారా? మళ్ళీ వేయాలండి గోంగూరలోకి. ఇవి పప్పులోనికండి, పప్పు తాలింపు చేయాలి కదా, అలా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా వంట చేసుకుంటూనే ఎక్కడ సర్ది చేసుకుంటే తర్వాత కొంచెం పని తక్కువ ఉంటుంది. నేను పాలు కూడా బాగా మరిగించానులేండి, ఎందుకంటే తోడు పెట్టాలి కదా, తోడు పెట్టేటప్పుడు పాలు బాగా మరిగించుకుంటేనే పెరుగు గడ్డలాగా వస్తుందిలేండి. మరక్కోకుండా కొంచెం మామూలుగా కాగబెట్టేసి తోడు పెట్టామనుకోండి సరిగ్గా తోడుకోదు. ఇంకా ఒక పక్కన పప్పు కూడా తాలింపు పెట్టేస్తున్నానులేండి. ఈ మధ్య కొంచెం ఆయిల్ ఎక్కువ తక్కువ వేసేస్తున్నానండి. మళ్ళీ అందులోనూ ఇట్లా ప్యాకెట్‌తో పోస్తాం కదా, అంటే క్యాన్‌లో పోస్తేనేమో గెంటి పెట్టి పోసుకుంటాం కదండీ, అట్లా అర్థమైంది కదా. ఇట్లా ప్యాకెట్‌తో చేసేటప్పుడు కొంచెం ఎక్కువే వేస్తామండి, తక్కువైతే అసలుకి పడదు. అలా అని చెప్పేసి మళ్ళీ చూస్తున్నాను ఏమైనా ఆయిల్ ఏమైనా ఎక్కువైందా అని చెప్పేసి. పప్పులోకి అంత ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు కదండీ, ఫ్రై అయితే అనుకోవచ్చులే కానీ ఫ్రైలోకి అయితే ఎక్కువ పట్టిద్ది అనుకోవచ్చు. పప్పులోకి చాలా తక్కువే వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, 4 ఎండుమిర్చి, వెల్లుల్లి ఎక్కువగానే వేసానులేండి. ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు తక్కువ ఉందిలేండి, ఇంట్లో ఉన్న చెట్టునే ఇంకా వాటికి వీటికి వాడేస్తున్నాను కదా, ఎక్కడ అయిపోయిద్దా అని చెప్పేసి కొంచెం లిమిట్గా మీడియంగా అయితే వేసేసుకుంటున్నాను కరివేపాకు. అంటే కరివేపాకు కూడా ఎందుకు అంత తక్కువగా వేసుకోవడం అనుకోవచ్చండి. చెట్టు చిన్నదే అండి ఇంట్లోది, పెద్దదైతే అసలు ఇంక చెప్పాల్సిన అవసరమే ఉండదులేండి, మన ఇష్టారాజ్యంతో వాడేస్తాం కదా కరివేపాకు. ఇంకా ఇంట్లో ఉన్న చట్నీ అలా కొంచెం కొంచెం ఇలా చట్నీలు చేసినప్పుడు, ఇలా పప్పు చేసినప్పుడు తాలింపులోకి వాడుతున్నాను. ఇప్పుడు ఎవరినైనా అడిగినా కానీ ఇంకా అసలు ఆకు కూడా బాగోట్లేదు, ఇంకా లేదనే చెప్తున్నారులేండి. అలా అని చెప్పేసి ఇంట్లో ఉన్నదాన్ని అట్లా వాడుకుంటున్నా. ఇక్కడ తాలింపు వేస్తున్నానండి పప్పు. అసలు ఆయిల్ వచ్చేసి కనురెప్ప మీద పడిందండి. అసలుకి చాలా మంట పుట్టింది, కన్ను తెరవడానికి కూడా అసలుకి రాలేదులండి. ఆయిల్ అది తాలింపు కదండి, అసలుకి కంట్లో పడిందండి. గుడ్డుకి ఏమన్నా అయిందా అన్నంత భయం వేసిందిలండి కన్ను గుడ్డుకైతే. అసలు చాలాసేపు కూడా కన్ను తెరవడానికి కూడా రాలేదులండి. ఇంకా అలా తాలింపుది అలా పెట్టేసి వెళ్ళి కొంచెం చల్లటి నీళ్ళతో అయితే ఫేస్ మొత్తం కూడా కడిగేసుకుని, కన్ను ఎర్రగా అయిందిలేండి. నేను మీకు అక్కడ అంటే కన్ను చూపించలేదు కదా, కానీ చాలా బాగా ఎర్రగా అయిందిలేండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థమై ఉంటుందండి, అసలుకి ఆయిల్ వేడిగా ఉంది కదండి, తాలింపు పెడుతున్నా కదండి, అసలు భలే పడిందిలేండి. టవల్ తీసేసానులేండి, తలకున్న టవల్ అయితే తీసేసి కొంచెం అలా క్లిప్ పెట్టేసుకున్నాక కొంచెం రిలీఫ్ అయిపోయిందిలేండి. నాకైతే తలనొప్పి లేసిందిలేండి ఫస్ట్ చెప్పాలంటే, బరువుకి టవల్ బరువుకి. ఇంకా పప్పు కూడా అయిపోయింది. పప్పును వేరే గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకున్న, పాలు కూడా వేరే గిన్నెలోకి సపరేట్ చేశానండి. ఎందుకు ఇలా అంత పెద్ద గిన్నెలో తోడు పెట్టడము అలా అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా వేరే వాటిలోకి పెట్టేసుకున్నాను, గోంగూర కూడా. ఇంకా వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదండి. ఇంకా కొంచెం అలా స్ట్రాంగ్గా టీ పెట్టేసుకొని తాగాలండి. అందరూ స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకోవాలంటారు కదా, కాఫీ నాకు ఇష్టం ఉండదులేండి. మాకు ఎంతసేపు ఉన్నా టీయే తాగుతాం, పాలు టీ రెండేర్లండి. ఇంకా అలా టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా టీ అయ్యేలోపు అంట్లు ఉన్నాయిలేండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేరే అట్లోకి సపరేట్ చేసుకున్నా కదా, ఈ అంట్లున్నాయి, ఇవి కడిగేసుకుని ఇంకా అలా రిలాక్స్గా ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతామలండి. ఎక్కడ పని అక్కడ పెట్టేసి టీ తాగాలి అంటే ఎందుకో కానండి నాకు అసలుకి తాగాలనిపించదులేండి. పనంతా కూడా ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా అలా టీవీ చూస్తూ టీ తాగితేనే తాగాలనిపిస్తుంది.
ఇంకా నా పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇద్దరికి కూడా ఇంకా అలా టీ పెట్టేసాను. అలా టీవీ చూసుకుంటూ ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతానులేండి. నాకెందుకో అలానే ఇష్టంలేండి టీ తాగడం. ఈరోజు వీడియో అయితే కొంచెం ఇలా ర్యాండమ్గానే షూట్ చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.